అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఉగాది తర్వాత ఘోరమైన అవమానం జరగబోతోంది. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలిగేటటువంటి శుభ అశుభాలేంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉగాది తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక తీవ్ర భావోద్వేగ పరీక్షల కాలం ప్రారంభమవుతుందని పంచాంగ సూచనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఘోరమైన అవమానం అనే అంశం మీ మనసులో భయం కలిగించవచ్చు. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకునే విధానం చాలా ముఖ్యమైనది. ఇది కేవలం ఒక నెగెటివ్ సంఘటన కాదు. ఇది మీ జీవితాన్ని మలిచే ఒక కీలక మలుపు కూడా అవుతుంది. ఉగాది తర్వాత మొదటి కొన్ని రోజుల నుంచే మీరు మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులను గమనించవచ్చు. మీపై ఉన్న గౌరవం కొంత తగ్గినట్లుగా అనిపించవచ్చు. మీ మాటలను కొందరు పట్టించుకోకపోవడం, మీ నిర్ణయాలను తక్కువగా అంచనా వేయడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇది మీకు లోపల కోపం, బాధ అనేది కలిగిస్తుంది. నేను ఇలా ఎందుకు ఎదుర్కొంటున్నాను అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతూ ఉంటుంది. ఈ కాలంలో ముఖ్యంగా పని ప్రదేశంలో లేదా కుటుంబంలో ఒక సంఘటన అనేది జరుగుతుంది. మీరు నమ్మిన వ్యక్తి లేదా మీరు ఆధారపడిన వ్యక్తి మిమ్మల్ందరి ముందు తక్కువ చేసి చూపించే పరిస్థితి అనేది వస్తుంది. ఇది మీకు చాలా గాఢమైన అవమానంగా అనిపిస్తుంది. మీరు చేసిన పని, మీరు పెట్టిన శ్రమ ఇవన్నీ ఒక్కసారిగా విలువలేని వాటిలా అనిపిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అవమానం ఒక్కసారిగా రావడం కాదు. ఇది క్రమంగా పెరిగి ఒక పాయింట్‌కు చేరుకుంటుంది. మొదట చిన్న చిన్న నిర్లక్ష్యాలు, తర్వాత మాటల్లో తక్కువ చేయడం, చివరికి ఒక పెద్ద సంఘటనగా మారుతుంది. ఇది మీకు ఇక్కడ నేను ఉండలేను అనే భావనను కలిగించవచ్చు. కుటుంబ పరంగా చూస్తే మీ ఇంట్లో కూడా ఒక అపార్థం వల్ల పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవడం లేదా మీపై అనుమానం రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భంలో మీపై అన్యాయం జరుగుతున్నట్లు అనిపించినా మీరు ఎలా స్పందిస్తారో అదే ముఖ్యమైనది. ఈ కాలంలో వృశ్చిక రాశి వారు ఒక పెద్ద తప్పు చేసే అవకాశం కూడా ఉంది. అది కోపంతో తీసుకునే నిర్ణయం. అవమానం ఎదురైన వెంటనే మీరు ప్రతీకారం తీసుకోవాలని అనిపించవచ్చు. కానీ అదే మీకు మరింత నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా శాంతంగా ఉండాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ అవమానం మీ జీవితంలో ఒక పాఠం నేర్పడానికి వస్తుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇప్పటి వరకు మీరు గమనించని కొన్ని నిజాలు ఈ సంఘటన ద్వారా బయటపడతాయి. ఆర్థిక పరంగా కూడా ఈ కాలంలో కొంత జాగ్రత్త అనేది అవసరం. మీరు నమ్మిన వ్యక్తి వల్ల డబ్బు విషయంలో కూడా చిన్న నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరికి డబ్బు ఇవ్వడం, ఎవరితో పెట్టుబడులు పెట్టడం అనే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సామాజికంగా కూడా ఈ కాలంలో మీపై కొన్ని అపవాదాలు రావచ్చు. మీ గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తులు ఉండవచ్చు. ఇది మీకు మరింత అవమానంగా అనిపిస్తుంది. కానీ మీరు ఈ విషయాలను ఎక్కువగా పట్టించుకోకపోవడం మంచిది. కాలం గడిచే కొద్దీ నిజం అనేది బయటపడుతుంది. ఇంకొక ముఖ్యమైన సూచన, ఈ కాలంలో మీరు మీ మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. మీరు చెప్పిన చిన్న మాట కూడా పెద్ద సమస్యకైతే దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించండి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ కాలం మీకు ఒక మేల్కొల్పు కాలం. మీరు దేవుడిపై విశ్వాసం పెంచుకోవాలి. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం, ప్రార్థనలు చేయడం మీకు మానసిక శాంతినైతే ఇస్తుంది. ఇది మీకు ఈ కష్టకాలాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఇక ఒక శుభ సూచన ఏంటంటే ఈ అవమానం తర్వాత మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమవుతుంది. మీరు మీలో ఉన్న నిజమైన శక్తిని గుర్తిస్తారు. మీరు మరింత బలంగా మారుతారు. మీరు మీ విలువలను మీరే నిరూపించుకోవాలని నిర్ణయించుకుంటారు. కొంతకాలం తర్వాత మీరు అదే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఈ సంఘటనను గుర్తు చేసుకొని ఇది నా జీవితాన్ని మార్చిన సంఘటన అని అనిపిస్తుంది. ఈ అవమానం లేకపోతే మీరు ఈ స్థాయికి రాలేదని మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఉగాది తర్వాత ఈ కాలాన్ని భయపడకుండా ఒక అవకాశంగా చూడాలి. ఇది మీకు ఒక పరీక్ష మాత్రమే. మీరు ఈ పరీక్షను పాస్ అయితే గనక మీరు మీ జీవితంలో చాలా పెద్ద స్థాయికి అయితే చేరుకుంటారు.